హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతున్నా ఎందుకంటే ప్రోమో అనేది రిలీజ్ అయింది. యాక్చువల్ గా మండే గానీ ట్యూస్డే గానీ ప్రోమో వస్తుంది అనుకున్నాను నేను, బట్ సండేనే వదిలేశారు. సో ప్రోమో అయితే ఎక్స్ట్రాడినరీ. అది నాగార్జున గారి స్టైల్, లాస్ట్ లో ఫ్రీ స్టైల్ మాత్రం అదిరిపోయింది. ఆ ట్విస్ట్ కూడా నీకేం కావాలి చెప్పు అంటే ఏకాంతం కావాలంటే ఎడారిలో వదిలేశారు. చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ ఆ ప్రోమోలోనే ఒక మెసేజ్ ఉంది, అది చెప్దామని. ఏంటంటే ఈసారి ఏదంటే అది బిగ్ బాస్ ఇస్తాడు, అన్లిమిటెడ్ గా ఇస్తాడు. కానీ ఒకళ్ళకి మాత్రం ఉంటుంది. అది పనిష్మెంట్ అవ్వచ్చు, పనిష్మెంట్ విధానం అవ్వచ్చు, ఫన్నీగా ఉండొచ్చు, విట్టిగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. అది ఆ ప్రోమోలో చెప్పకనే చెప్పారనమాట. నీకు ఏకాంతం కావాలా అయితే పో, ఎలిమినేట్ అయిపో అనొచ్చు, ఏదైనా అంటే ట్విస్ట్లు అయితే ఉండొచ్చు. సో నామినేషన్స్ పద్ధతులు మారుతాయి. అలాగే మీకు ఎలిమినేషన్ సినారియో కూడా ఈసారి మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బాగా ఆడిన వాళ్ళని ఒకసారి మీకు గుర్తుంద సీజన్ 6 లో సోఫా వెనక నుంచో పెట్టారు. ఈసారి ఏంటంటే బయట నుంచి వచ్చే కొత్త పార్టిసిపెంట్స్ వైల్డ్ కార్డ్ తో స్వాప్ చేస్తారు. ఇది మాక్సిమం పెడతారు అని ఒక న్యూస్ అయితే మనకు అందుతుంది. దీని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు కొత్త పేర్లు ఎవరెవరు వినపడుతున్నాయి అంటే, నేను నా ప్రీవియస్ లిస్ట్ లో చెప్పని కొన్ని పేర్లు, ఒక 4-5 పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళు మాక్సిమం ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే నేను చెప్పా లాస్ట్ టైం ఏంటంటే, ఒక ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోని తీసుకుని వద్దామని. అంటే హ్యాపీ డేస్ లో అర్జున్ క్యారెక్టర్ కానీ, అలాగే రోహిత్ హీరో కానీ, అలాగే సో ఒక ఫారెన్ నుంచి అబ్బాసిన్ కానీ, ఇట్లా ఎవరినైనా కొంచెం అప్రోచ్ అయ్యి ఒక ఫేడ్ అవుట్ అయిన హీరోని తీసుకుని వస్తే కాస్త రేటింగ్ అది కొంచెం బాగుంటది అనే పద్ధతిలో ఉన్నారు యాక్చువల్గా. సో ఇప్పుడు కొత్త పేర్లు ఏంటి మనకి వినపడుతున్నాయి అంటే, ఫస్ట్ మనం చూస్తే సౌమ్యారావు అందరికి తెలుసు, జబర్దస్త్ యాంకరింగ్ చేసింది కొన్నాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు కిరాక్ బాయ్స్ చేస్తుంది, కన్నడ అమ్మాయి. సో మంచి సాలిడ్ గా అయితే గేమ్ ఆడుతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే కొంచెం లాజిక్స్ అయ్యి వర్కౌట్ చేసే రేంజ్ లో అయితే ఉంది. తెలుగు అంతగా రాదు, సో అర్థం అయితే అవుతుంది, బాగా అర్థం అవుతుంది. చాలా కూల్ అండ్ స్టెబిలిటీగా గేమ్ ఆడుతుంది అనమాట. సో అమ్మాయి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయి చేస్తున్నారు. అలాగే కొన్ని ఏవి షూటింగ్స్ కూడా 18 తర్వాత డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏవి షూటింగ్ కూడా జరుగుతాయి. అంటే కొంతమంది ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కూడా తీసేసుకుని పెట్టుకుంటారు. లాస్ట్ మినిట్ లో ఆ చేంజ్ అనేది చేస్తారనమాట. అంటే 18 మందే కదండి వెళ్ళేది, లేదంటే 21 మందే కదా, వాళ్ళని మాత్రమే కాదు, అలా కాదు, ఒక 25-26 మెంబర్స్ ని తీసుకుని బ్యాకప్ పెట్టుకుంటారు. దాన్ని బట్టి చేస్తారనమాట. ఇప్పుడు మన లిస్ట్ లో మనం మాట్లాడుకోని లిస్ట్ లో ఉన్న పేరు ఆ అమ్మాయిది. నెక్స్ట్ సెల్వరాజ్, మొఘల్ రేకుల్లో వాటిల్లో సీరియల్స్ లో చేశాడు, అందరికి తెలుసు. సో ఇంద్రనీల్ తో పాటు కాంబినేషన్ సీరియల్స్ కూడా చాలా చేశాడు. తను కూడా మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉందంటున్నారు. అది కూడా అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ టీమ్. ఒకవేళ వస్తే వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది, ఇంద్రనీల్ అండ్ సెల్వరాజ్. ఆ కాంబినేషన్ చాలా బాగుంటది. సో మరి ఆ కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఒక ఆగస్ట్ 20 కల్లా మనకి లిస్ట్ వచ్చేస్తుంది. పూర్తి లిస్టు పక్క రాసుకొని లిస్ట్ వస్తుంది, అందులో మాత్రం చెప్తా. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా వినపడే పేరు ఆదిత్య ఓం, పాత హీరో. సో మీకు లాహిర్లో సినిమా సూపర్ హిట్ కదా, అందులో ఉంటాడు. అంటే అందరికి తెలిసేలా చెప్తున్నా. సో ఆదిత్య ఓం ని అయితే అప్రోచ్ అయ్యారు, అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి శ్రీ అని, అతని పేరు శ్రీనివాస్ యాక్చువల్ గా, శ్రీకారాన్ని మార్చుకుని తర్వాత శ్రీ అయ్యాడు. తను ఈ రోజుల్లో సినిమాల్లో హీరో కింద యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2-3 సినిమాలు చేశాడు, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వాలి ఇండస్ట్రీలో. అతను ఫేడ్ అవుట్ అయిపోయాడు, అతను కూడా తీసుకొద్దామని చూస్తున్నారు. ఇట్లా ఒక ఎవరో సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఉంటది వాళ్ళకి ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టాలని అయితే చూస్తున్నారు. ఆ విధంగా లాస్ట్ మినిట్ లో ఎవరు ఓకే అంటే వాళ్ళని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ కొత్తగా వినపడే పేరు ఇంకొక అమ్మాయి, సౌమ్య. ఈ అమ్మాయి పూర్తి పేరు సౌమ్య జాను. ఈ అమ్మాయి యాక్చువల్ గా ఆర్టిస్ట్. ఇప్పుడు మనకి దివి గాని, శుభశ్రీ గాని వీళ్ళు వచ్చారు కదా, అంటే పెద్ద సినిమాలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ వేస్తూ వచ్చారు కదా. అలాగే ఈ అమ్మాయి కొన్ని సినిమాలు చేసింది, స్కంద అని, ఇంక చాలా సినిమాలు అవి ఉన్నాయి. సో మీకు పక్కన స్లైడ్ అవుతుంది ఫోటో చూడండి. ఆ అమ్మాయి సౌమ్య జాను ఆ అమ్మాయి కొత్త పేరు అయితే వినబడుతుంది. సో వీళ్ళ అయితే ఒక ఈ 5 కొత్త పేర్లు అయితే వినబడుతున్నాయి. ఇక మిగతా అందరూ కూడా మనం ఆల్మోస్ట్ చెప్పుకున్నాం పేర్లని. చాలా మంది పేర్లు చెప్పి నేను, తేజస్విని గౌడ కన్ఫర్మ్, సింగర్ సాకేత్ కన్ఫర్మ్, రీతు చౌదరి కన్ఫర్మ్, అంజలి పవన్, పావని అని వస్తుంది, చాలా మంది కామెంట్ చేశారు. అంజలి పవన్ కూడా కన్ఫర్మ్. అలాగే సౌమ్య రావు, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అయితే
ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ కూడా మాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆమె కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ది ప్రీవియస్ షో జరిగింది కదా మొన్న నీతోనే డాన్స్ నుంచి ఎలాగైతే ఆ కాంబోని తీసుకున్నారు, ఇక్కడ ఆ కిరాక్ బాయ్స్ అనే షో నుంచి కూడా ఒక 4-5 పిక్ చేయాలని చూస్తున్నారు. సో వీళ్ళల్లో ఏంటంటే ప్రేరణ ఉంది, ఖమ్మం కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్, ఆ తర్వాత మీకు నిఖిల్ ఉన్నాడు, శ్రీకర్ ఉన్నాడు, యాదం రాజు ఉన్నాడు. ఇలా ఇప్పుడు ఈ సౌమ్య కూడా అందులోనే పార్టిసిపేట్ చేస్తుంది, రీతు చౌదరి ఆల్సో అందులోనే పార్టిసిపేట్ చేసింది. కాబట్టి వీళ్ళని తీసుకుంటే ఏంటి అంటే సో ఒక బ్యాచ్ లకు ఫామ్ అయిపోతారు రాగానే. ఇప్పుడు మీకు అంతకుముందు నీతోనే డాన్స్ వీళ్ళంతా ఒక బ్యాచ్ లకు ఫామ్ అయిపోయారు కదా, సీరియల్ బ్యాచ్ అని ఒక ముద్ర పడిపోయింది, సీరియల్స్ చేస్తా ఉన్నారు. సో ఎంత లేదనుకున్నా ఎంత కొట్టుకున్నా ఏది చేసుకున్నా కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. మీరు చూడండి లాస్ట్ టైం వాళ్ళు నామినేట్ కూడా చేసుకోవాలి ఒకరినొకరు. ఇది లాజిక్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ టైం వాళ్ళకి ఛాన్స్ ఉండి కూడా, శోభాకి ఛాన్స్ ఉండి కూడా వేరే వాళ్ళని నామినేట్ చేయకుండా ఏదో ఒక రీజన్ చెప్పి వేరే వాళ్ళని నామినేట్ చేసింది. అలాగే అమర్దీప్ కి ఛాన్స్ ఉండి కూడా కాదు అని చెప్పి రివెంజ్ నామినేషన్స్ వేసుకున్నారు. సో అలాగే ఒక గ్రూప్ లాగా ఉంటే వాళ్ళు నామినేట్ చేసుకోరు, పక్కన వాళ్ళ మీద పడతారు. దానివల్ల ఏంటంటే రీజన్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, దానివల్ల వెనకబడిపోతుంటారు. ఇలా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయింది అనుకోండి, ఒక బ్యాచ్ ఈ కిరాక్ బాయ్స్ బ్యాచ్ అని ఒక ముద్ర పడిపోద్ది, లేదా కిలాడి గర్ల్స్ బ్యాచ్ అని ఒక ముద్ర పడిపోద్ది. సో ఈ బ్యాచ్లందరూ చేరితే ఏమవుతుంది, కొన్ని గ్రూపిజం చేయడం, సో కొంచెం వాళ్ళ మీద వీళ్ళ మీద నిన్న అలా అన్నారు నిన్న ఇలా అన్నారు, ఆ మజా కూడా వస్తుంది మనకి. చూసావా, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడకుండా వీళ్ళని సేవ్ చేస్తున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇలా మనం అనుకుంటుంటాం. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది కన్ఫర్మేషన్ లిస్ట్ మూర్తి గారు చాలా పేర్లు చెప్పారు ఇప్పటి వరకు. మీరు ఆల్మోస్ట్ అందరి పేర్లు చెప్పేశారు అని అనుకుంటున్నారు. కన్ఫర్మ్ లిస్ట్ వస్తుంది, టెన్షన్ పడకండి. అది వచ్చిన రోజు ఒక లిస్ట్ లాగా పెట్టి మరి ఒక తమ్మునేల్ పెట్టి మరి చెప్తాను. ప్రస్తుతం అయితే ప్రోమో వచ్చింది, కొత్త పేర్లు ఏమైనా పడుతున్నాయని మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా. అలాగే ఆల్మోస్ట్ ఒక 10 మందిని చెప్పాను కన్ఫర్మ్ లిస్ట్, మీకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అంతకుముందు 4 పేర్లు చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ 14 మెంబర్స్ చెప్పాను. అయితే సోషల్ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది పేర్లు, కొంతమంది పేర్లు. ఇప్పుడు వేణుస్వామి వస్తున్నాడా, చాలా మంది మెసేజ్లు, వేణుస్వామి వస్తున్నాడా, మీకు బాగా ఫ్రెండ్ కదా, మీకు బాగా ఫ్రెండ్ కదా, ఇలా కూడా అడుగుతున్నారు. సో వేణుస్వామి మాక్సిమం రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను. అలాగే కుమారి ఆంటీ వస్తుందా, చాలా మంది కుమారి ఆంటీ కూడా రాకపోవచ్చు, బరిలెక్క కూడా రాకపోవచ్చు మాక్సిమం. సో ఇంకా మనం చెప్పినట్లు ఎవరున్నారు, బంచిక్ బాబులు ఉన్నాడు, అనిల్ గీలా ఉన్నాడు. సో మాక్సిమం కన్ఫర్మ్ అయిన లిస్ట్ లో ఇంద్రనీల్ ఉన్నాడు, సో సింగర్ సాకేత్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంతమందిని బాయ్స్ ని గర్ల్స్ ని పెట్టుకునేటప్పుడు వాళ్ళ ఫిట్నెస్ కూడా మ్యాటర్ చూస్తారు. అంటే టాస్క్లు అప్పుడు కానీ అది కానీ టఫ్ ఫైట్ ఇస్తారా లేదా అనేది అయితే ఖచ్చితంగా చూస్తారు, మనకు తెలుసు. ఇక ప్రోమో గురించి చెప్పాలంటే మాస్టర్ పీస్ ప్రోమో ఈసారి. సో కమెడియన్ సత్య రావడం అనేది కొంచెం అడ్వాంటేజ్ అయింది. మరి ఎవరో ఆర్టిస్టులను పెట్టి సురేష్ రమేష్ అని ఒక యాడ్ల లాగా అనకుండా లోయలో పడిపోతాం, చేయి వదిలేయడం ఇలాంటి కాన్సెప్ట్ లేకుండా క్లీన్ అండ్ నీట్ గా ఉంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ, మనం అనుకున్నాం 8 ఆకారం అంతా ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ ఉంటది ఏదైనా సరే అనుకున్నాం మనం. సో ఈ ప్రోమోలో కూడా అదే స్లోగన్ తో వచ్చారు, లిమిట్లెస్, ఏది కావాలంటే అది అన్నట్టుగానే ఉంది. సో నాకైతే బాగానే నచ్చింది ప్రోమో. మీకు ప్రోమో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మాక్సిమం సెప్టెంబర్ 1 or 8 బిగ్ బాస్ లాంచ్ అనేది జరిగిపోద్ది, పార్టిసిపెంట్స్ లోపలికి వెళ్ళిపోతారు. 8th గా అవుతుంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ గ్రౌండ్ వర్క్ ఏవి షూటింగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మేబీ August 15 తర్వాత స్టార్ట్ అయినాయి అనుకోండి, మనకు కన్ఫర్మేషన్ లిస్ట్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు ఏవి షూట్లు జరుగుతుంటాయి, వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్లు జరుగుతుంటాయి. సో మనకు కొంతమంది పేర్లు అనేవి స్ట్రాంగ్ గా వినిపించేస్తుంటే, సో ఆల్రెడీ వాళ్ళు కొంతమంది ఛానల్స్కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు. సో కాబట్టి అది మనకి కన్ఫర్మ్ లిస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం డెఫినెట్ గా మాట్లాడుకుందాం. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మనకి కొంతమంది కొత్త పేర్లు అయితే వినపడుతున్నాయి. సో మీరు బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు, నేనైతే వెయిట్ చేస్తున్నా. ఈసారి రివ్యూలు దంచుకొట్టుడే. సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో ఎలా ఉంది అనేది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఫ్రీక్వెంట్ గా అడగను సబ్స్క్రైబ్ చేయమని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.